నమస్తే. మీ పేరన్నా? నా పేరు దేవరపల్లి ఆంజనేయులు. ఏం చేస్తారండి? నేను మన మామూలు కన్స్ట్రక్షన్ దానిలో చేస్తాను. ఎలా ఉంది అసలు పరిపాలన ఎలా ఉంది? 18 నెలల కాలం పూర్తయింది. అసలు చంద్రబాబు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కన్నా బాగా చేస్తున్నారండి. హ్మ్. వచ్చిన పథకాలు మన సూపర్ సిక్స్ అనే పథకం పెట్టారు. హ్మ్. మహిళలకి ఆర్టీసీ ఫ్రీ, హ్మ్. తర్వాత తల్లికి వందనం, హ్మ్. తర్వాత ఇంటింటికి కుళాయిలు, తర్వాత అందరికీ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు, డిఎస్సి, ఉపాధ్యాయులకు డిఎస్సి, ప్రజలందరికీ సఖ్యతగా ఉండటానికి సమర్థంగా పరిపాలన చేస్తున్నారని కోరుకుంటున్నాం సార్. అంటే చంద్రబాబు వచ్చాక రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదే గనక జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం సంతోషంగా కానీ డెవలప్మెంట్ కానీ చాలా డెవలప్ అయ్యేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్నా ఏం చెప్తారు మరి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి. 2000 సంవత్సరంలో 2020 విజన్ అని చెప్పేసి అంటే అందరూ అవహేళన చేశారు. ఈ 2020 విజన్ అప్పుడు దాకా మనం ఉంటామా లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన డెవలప్మెంటు హైదరాబాద్కే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకదాటిగా దాని వెనక చూశారు. ఇప్పుడు హైదరాబాదు నడిబొడ్డు ఉన్నటువంటి హైటెక్ సిటీని తెలంగాణ ప్రజలు అందరూ ఆదరిస్తూ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అన్నీ సమకూర్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అసలు పథకాల పరంగా కానీ లేదా కంపెనీస్ పరంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పథకాల విషయానికి వస్తే సంక్షేమం కూడా గడప గడపకు ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నా ఏం చెప్తారు? అంతకుముందు కూడా పథకాలు ప్రవేశపెట్టారండి. అన్న ఎన్టీ రామారావు గారు ₹2 పథకం ప్రవేశపెట్టారు బియ్యం. తర్వాత చేనేత వస్త్రాలని మన మామూలుగా ఆడవారికి పేదవారికి చేనేత వస్త్రాలు ఇచ్చారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు డోక్రా, రైతులకి రైతు మార్కెట్లు, తర్వాత డిఎస్సి కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అందరికీ హామీ ఇచ్చిన మేరకు నెరవేర్చారండి. దీన్ని బట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉంది. మరి ఎందుకన్నా వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాశనం చేసాడని చెప్పి మాట్లాడుతున్నారు, అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు దానికి ఎందుకని అలా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి గందరగోళం సృష్టించి దాన్ని మన మామూలుగా ఏది అభివృద్ధి అని అనుకున్నారు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు పేర్లాలుగా నడుస్తూ ఉంటాం కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి భావించాల్సి వస్తుంది. అంటే అసలు చంద్రబాబు వచ్చాకే రాష్ట్రం ఇలా అయిపోయింది, అసలు మా ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ లేదు, రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసేది చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం అంతకుముందు అప్పుల పాలు చేసింది మన మామూలు గత ప్రభుత్వం అండి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు అయింది కొంత. ఇదే అప్పుల పాలు మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఏది దేశం నుండి ప్రపంచం నుండి ప్రణాళికాబద్ధంగా ప్రయాణిస్తూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సుభిక్షం దారిలో నిర్వహిస్తున్నారు. అంటే ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఎవరన్నా రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాను, కఠిన యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలు అలా చేయడానికి, అలా వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణం ఏంటంటారు? అసలు రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం అందరికీ మెప్పుదలగల విషయం. దానికి గందరగోళం సృష్టించే అల్లర్లు సృష్టించే వారిని వాళ్ళకి బహిష్కరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎలాంటి ఇది లేదని భావిస్తున్నాం. దీన్ని బట్టి చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు కానీ పబ్లిక్ కానీ ఉద్యోగస్తులు కానీ తర్వాత పనులు చేసుకునే వాళ్ళు కానీ రైతులు కానీ వీళ్ళందరూ ఉంటే సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకుంటూ అల్లర్లు సృష్టించి గందరగోళం సృష్టించి ప్రజలను భయభ్రాంతులు చేయటం అనేది మంచిది కాదు. అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. 48 గంటలు నేను రాజకీయం పక్కన పెట్టి అసలు అందరం కలిసి ఒక రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే మీలాంటి వాళ్ళందరూ అసలు ఉండరు, ఒక్కొక్కరు తాట తీస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్న. అసలు ఈ వ్యాఖ్యలు కూడా ఎలా చూడొచ్చు అంటారు మరి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉందండి. మన మామూలుగా గందరగోళం సృష్టించి కాస్త అల్లర్లు చేసే వాళ్ళని వాళ్ళకి నిమిత్తం వాళ్ళని సద్మార్గంలో పెట్టడానికి చేసిన మాటలే కానీ ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం కానీ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కానీ పబ్లిక్ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నాయి. అంతేగాని దాన్ని వ్యక్తిగతంగా చూసుకుని మనం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం అనేది మంచిది కాదు. ఆయన తీసుకున్న నిర్ణయం కూడా మంచిదేనని భావిస్తున్నాం. అంటే అసలు అన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? పరకామణి కేసు గురించి కానీ లడ్డు వ్యవహారం గురించి కానీ మీరు ఏం చెప్తారు అసలు?
ఏమంటే అవినీతి జరిగిందని చెప్పేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేసినప్పుడు దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఆ పరిశీలనలో భాగంగానే ఎంత మేరకు అది అభివృద్ధి జరిగింది, ఎంత మేరకు అనాభివృద్ధి జరిగింది అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలిసి వస్తుంది. దాన్ని బట్టి మనం విశ్లేషించడం. అంటే మొన్న 2 కేసులు కానీ మొన్న రీసెంట్గా కూడా కింద గోవిందరాజు గారి టెంపుల్లో కూడా 50 కేజీలు బంగారం దొంగతనం చేశారు వైసీపీ నాయకులు అని చెప్పి కూడా విజిలెన్స్ విచారణ ఒక నివేదిక ఇచ్చారు. ఇంకా దానిలో జరుగుతుంది. అసలు ఎలా చూడొచ్చు అన్న? అంటే వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఏమైనా జరగడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రభుత్వం వారు చేసినట్టు విజిలెన్స్ వాళ్ళు ఏమి నిర్ణయిస్తారనేది తర్వాత ముందు తేలుద్దండి. అసలు ముందులో విచారణ జరపాలి కదా. విచారణ జరుపుతున్నారు, దాన్ని బట్టి వాళ్ళు దొంగతనం చేశారో లేదా అని చెప్పేసి ముందు తెలుస్తుంది. అది దానికే వీళ్ళు భుజాలు దడుపుకోవటం, వైసీపీ నాయకులు భుజాలు దడుపుకోవటం అనేది మంచిది కాదు. అంటే ఈ మొత్తం చంద్రబాబు రాజకీయ ప్రలోభం కోసం రాజకీయ పరంగా యూజ్ చేసుకుంటాకే తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం భ్రష్టు పట్టించేసారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 14 సంవత్సరాల మట్టి చేసినటువంటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డెవలప్ చేశారా లేకపోతే భ్రష్టు పెట్టించారా అనేది మన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారండి. దీన్ని బట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫస్ట్గా మన మామూలుగా భోజనాలు కానీ మన మామూలుగా అన్న సంపత్రం కానీ చేసింది తెలుగుదేశం పార్టీ నుండి అని, దాన్ని ఎక్కువగా డెవలప్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంటే ఏం చెప్తారు ఫైనల్గా అసలు 2029లో అసలు ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయం బట్టి? ఇన్ని పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు ప్రశాంతంగా మన మామూలుగా జనాలు అందరూ సంతోషంగా సందర్భంగా ఉన్న టైంలో ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుచుద్దని చెప్పేసి భావిస్తున్నాం. అంటే ఒక పక్కన వైసీపీ నాయకులేమో 2029లో మా విజయాన్ని అసలు ఎవరో ఆపలేరు, వచ్చే ఒక్కొక్కరిని అంతు చూస్తాము, రప్ప పీకల కోసం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి ఈ రప్ప అనేది సినిమా డైలాగులకు పరిమితం అవుతుందండి. అది పబ్లిక్లో చేసేటప్పుడు పనుల గురించి ఇప్పుడు ప్రభుత్వం చేసేవంటి అభివృద్ధి సంక్షేమం దీన్ని బట్టి ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ ఇట్లా మన మామూలుగా సినిమా డైలాగులు చెప్పి ఎంతకాలం ప్రలోభ పెట్టలేదని చెప్పేసి భావిస్తున్నాం. అంటే అసలు వైసీపీకి ఒక ఛాన్స్ ఏమైనా ఇస్తారన్న ఫైనల్గా? అది ప్రజల మ్యాండేటరీ అండి. ప్రజలు ఏదైనా ఫస్ట్ మ్యాండేటరీ ప్రజలండి. పరిస్థితి బాగున్నప్పుడు పరిస్థితి బాగోలేనప్పుడు ఏది బాగుందో ఏది బాగోలేదు ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు.